అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ కొల్లు రవీంద్ర గారు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం. ఎందుకనంటే ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలు పూర్తిగా గాడి తప్పింది. ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విధానాల వల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల పట్ల, మరి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ విధానాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తక్కువ ధరకు వచ్చే నాటుసారా వైపు దారి మళ్ళింది. ఆ నాటుసారా తయారీలో వాళ్ళు వాడే వాషింగ్ అక్కడ మనందరూ కూడా చూపించడం కూడా జరిగింది. వాళ్ళు ఏదైతే మనకి మత్తు ఇచ్చడానికి కారణమైనటువంటి దానికోసం రకరకాలైనటువంటి అందులో యూరియా వాడతారు, కొన్ని కెమికల్స్ వాడతారు. అవి తీసుకుంటే ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా కొన్నిసార్లు అది పాయిజన్గా మారి మన ప్రాణాలు కూడా తీసేస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ జంగారెడ్డిగూడెంలో దాదాపు 42 మంది ఆ రోజున చనిపోతే, మరి నేను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు చూడడం జరిగింది. చాలా నిరుపేద కుటుంబాలు, ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు గడవని కుటుంబాలు. ఏదో సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత తీసుకుని అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఆ కుటుంబాలు, ఆ పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపించింది. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి దిక్కు మొక్కు ఎవరుంటారు? ఆ కుటుంబాలు ఏమైపోతాయి? అలాగే కొంతమంది యువతున్నారు, తల్లిదండ్రులు నమ్ముకున్న యువతున్నారు. వాళ్ళందరినీ చూశాక చాలా బాధ అనిపించింది. ఆ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకున్నాం. ఆ పాలసీ తీసుకునేటప్పుడు అసలు మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే సర్వనాశనం చేశారు. వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా డిపార్ట్మెంట్ని చీల్చేశారు. సెబ్ అని పెట్టి ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంటుంది, అలాగే ఈ ప్రక్రియ అంతా నడపడానికి ఒక వింగ్ ఉంటుంది. దాన్ని డివైడ్ చేసి నామినల్గా కొంతమందిని పెట్టి నిర్వీర్యం చేశారు, వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. దానివల్ల ఇలిసిట్ విపరీతంగా పెరిగిపోయింది, నాటుసారా పెరిగిపోయింది, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, మాదక ద్రవ్యాలు ఎక్కడ చూసినా కూడా అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ వ్యవస్థనంతా మళ్ళీ కరెక్ట్ చేసాం. ఇవాళ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చాం. ఆ రోజు నిజంగా మేము వచ్చినప్పటికీ ఎంప్లాయీస్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వచ్చి మేమందరం కూడా చేతులు కట్టేసి అయిపోయామండి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా దాదాపు 6,000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒకే వేదిక మీద వచ్చి వాళ్ళ పనిచేయడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇవాళ ఇలా రాష్ట్రంలో వాళ్ళ అదుపు లేకుండా చేసుకోవడం కోసం ఈరోజు వాళ్ళకి చెప్పిన బ్రాండ్లు మాత్రమే ఆ షాపుల్లో ఉంటాయి. అవి తాగితే అనారోగ్యం పాలవడమే. ఇవాళ అందుకనే మేము పాలసీలో తీసుకున్నది దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి, ఎందుకంటే నడపాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే ఇలిసిట్ ఏదో ఒకటి వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని నడపడం కోసం పూర్తిగా టెస్టులు చేసి ఏది కూడా షాపుల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇవాళ కార్యక్రమాలు చేసి అన్ని బ్రాండ్లు, ఇవాళ కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండే గతంలో, ఇవాళ అన్ని బ్రాండ్లు కూడా ఇవాళ రాష్ట్రంలో తీసుకొచ్చాం. ఇవాళ ఈ ఆదాయం అంతా గతంలో ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయేది. ఇవాళ మన రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని. ఇదే కాదు, ఇవాళ డ్రగ్స్ని అరికట్టడం కోసం మనం ఒక కొత్త ప్రోగ్రాం తీసుకోబోతా ఉన్నాం, ఈగల్ ప్రోగ్రాం. ఈగల్ టీమ్స్ కూడా దానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల వారీగా. త్వరలోనే అన్ని ఏదైతే సచివాలయాల వారీగా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఎక్కడన్నా
గంజాయి కానీ డ్రగ్స్ కానీ కనపడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా ఈరోజు ఉదయం కూడా చూసాం. గుంటూరులో 10 మంది స్టూడెంట్స్ ఇవాళ ఆ డ్రగ్స్ తీసుకుంటూ దొరికారని చెప్పి ఇవాళ వాళ్ళ జీవితాలు ఏమవుతాయి, ఇంజనీరింగ్ చదువుకుంటా ఉన్నారు పిల్లలు. ఇప్పుడే వచ్చి అతను కూడా చెప్పాడు. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడన్నా మీకు ఇలాంటి సమాచారం తెలిస్తే 14405 దీనికి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి చెప్పొచ్చు. అలాగే గంజాయికి కానీ డ్రగ్స్కి కానీ సంబంధించింది ఉంటే 1972కి కాల్ చేసి ఇమీడియట్గా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవాళ మనందరం కూడా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేక చదువుకోవాలంటే చదువుకున్న ఉద్యోగాలు లేక చాలామంది తప్పుదారులు పట్టారు. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక చక్కటి మార్గంలో తీసుకురావడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనం వరదలు వస్తే దాదాపు 2,50,00,000 రూపాయలు వరద సహాయ నిధికి ముఖ్యమంత్రి గారికి డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చింది. దాంట్లో 1,50,00,000 ఎంప్లాయీస్ వాళ్ళ జీతాల నుంచి ఇచ్చారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా మనం దీని ఒక 6 నెలల పాటు ప్రోగ్రాం తీసుకున్నాం. 100% ఇల్సిట్ లిక్కర్ లేనటువంటి సారా రహిత రాష్ట్రంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దశల వారీగా మొదటి విడత వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే సదస్సులు నిర్వహించుకోవటం, తర్వాత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పిలిపించుకుని కౌన్సిలింగ్ చేయించడం, తర్వాత వాళ్ళ మీద పక్కన ఉన్నటువంటి కుటుంబాలతో కూడా ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం, దశల వారీగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, అవసరమైతే చాలా స్ట్రిక్ట్గా పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళని అరెస్టులు చేసే కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. చాలా సీరియస్గా ఇవాళ ప్రభుత్వం ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్యంతో కూడుకున్నటువంటి రాష్ట్రంగా చేయాలి, సారారహిత రాష్ట్రంగా చేయాలని ఏకైక లక్ష్యంతో ఇవాళ మనం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరిగింది. మరి ఇంత ఆలస్యమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గాడి తప్పినటువంటి రాష్ట్రం ఈరోజు 19 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా మనకి ఇవ్వడం వల్ల ఇవాళ అనేక పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇవాళ రాజధాని పనులు కూడా స్టార్ట్ చేసుకున్నాం, పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం, బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దీన్ని మళ్ళీ తప్పుదారి పట్టించాలని రకరకాల ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ గుంతలుగా ఉన్నటువంటి రోడ్లన్నీ గుంతలు పూడ్చే కార్యక్రమం చేసుకుని గుంతలు లేనటువంటి రాష్ట్రంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హౌసింగ్ స్కీమ్ అయిపోయింది, మళ్ళీ హౌసింగ్ స్కీమ్ని పునరుద్ధరిస్తున్నాం. ఇవాళ ఎంప్లాయ్మెంట్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళి దాదాపు -6 డిగ్రీల్లో అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆకర్షించి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ తీసుకురాబోతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.